ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వచనం, నీవు పైవాడుగా ఉండు గాని క్రింద వాడుగా ఉండవు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని సేవలో కానీ మనము ఈ లోకంలో తీసివేయబడ్డా కూడా మనల్ని మూలరాయిగా దేవుడు చేసేటువంటి వారండి. దేవుడు అనేక మంది మనుషుల మధ్యలో మనల్ని గణపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలండి. అనేక మంది మొదటివాడు కడపటికి వెళ్ళిపోతారు, కడపటి వారు మొదటికి వెళ్ళిపోతారు. అంటే మనుషుల్లో నేను బాగున్నానే అనే గర్వం ఎప్పుడైతే వస్తుందో అది నాశనానికి ముందు వస్తుందండి. ఆ నాశనానికి ముందు గర్వం నడిచి ఆ మనిషి కడపటి స్థితికి మళ్ళా ఇంతకు ముందు ఎలాగైతే పేదగా ఉన్నాడో, అప్పులుగా ఉన్నాడో, రుణబాధలుగా ఉన్నాడో అలాంటి దిగజారేటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతాం. కాబట్టి మనము దేవుడు మనల్ని ఆశీర్వదించే కాడికి మనల్ని మనం తగ్గించుకుంటూ ఉండాలండి. ఏదైనా దేవుడి చేతుల్లో ఉంటుంది. దేవుడి కాడికి మనం ఏది ఎక్కువ ప్రేమించి అది విగ్రహారాధనతో సమానం. డబ్బుని ప్రేమించకూడదు, భార్యని భర్త, భర్తని భార్యని ప్రేమించకూడదు. ఎంతవరకు అంటే కొంతవరకే. బైబిల్లోంచి భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడాలని నుండి అయితే మొట్టమొదటి స్థానము మనుషులకు ఇవ్వకూడదు, మనకు కంటికి కనబడే వస్తువులకు కూడా ఇవ్వకూడదు. కానీ మన జీవితము దేవుడికి సమర్పించాలి. మనం దేవుడిని మొదటగా ప్రేమించాలండి. అది మన ప్రాముఖ్యంగా మనము ఈ లోకంలో నేర్చుకోవాలి. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం రక్తం చిందించిన దేవుడు, మన కోసము యేసయ్య ఏదైనా చేయాలని ఆశపడుతున్నాడు. ఇంత గొప్ప దేవుడిని మనము ప్రేమించకుండా ఈ లోకంలో కంటికి కనబడే వాటిని ప్రేమిస్తే దేవుడు ఖచ్చితంగా బాధపడతాడండి. దేవుడు మనతో ఉండకుండా వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోతే ఎవడొస్తాడు? సాతాను వచ్చి మనల్ని కృంగదీస్తాడు. మన జీవితము ఏనికి కాకుండా మన జీవితాన్ని నరకంలోకి తీసుకొని వెళ్ళాలి, పాతాళం కటిక చీకట్లోకి తీసుకొని వెళ్ళాలని సాతాను దాని అనుచరులు ప్రయత్నిస్తూ ఉంటారండి. కాబట్టి మన జీవితాన్ని మనం యేసయ్య పాదాల ముందు సమర్పించుకోవాలి. ఈ లోకంలో మనం ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు మనము ఒక వ్యక్తిని ప్రేమిస్తాం. ఆ వ్యక్తి మనల్ని తిరిగి ప్రేమించకుండా వేరే వాళ్ళని ప్రేమిస్తుంటే మనకు బాధ కలగదా? అన్నీ మనం డబ్బులు ఇస్తాం, మన దగ్గర ఉండేటివన్నీ ఇవ్వాలని మనకు ప్రేమ వస్తుంది. కానీ ఆ మనిషి మనల్ని ప్రేమించకుండా వేరే వాళ్ళని ప్రేమిస్తే మనకి ఎలా బాధ కలుగుతుందో దేవుడు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తుండే. దేవుడు మనల్ని కన్నాడండి. ఈ లోక ప్రేమలా కాదు, దేవుడి ప్రేమ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ లోకంలో కన్న తల్లిదండ్రులే బిడ్డల్ని ప్రేమిస్తూ ఉంటారు. నా బిడ్డ అని కంటికి రెప్పవలే చూసుకుంటూ ఉంటారు. అయితే గొప్ప యేసయ్య ఎంతగా ఉన్నారండి, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ప్రేమలా కాదు. ఈ లోకంలో అంతా జ్ఞానము వెర్రితనంగా ఉంది. ప్రేమలంతా ఒక మాయ. దేవుడి వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు మనల్ని ఆయన పై స్థాయిలో ఉంచాలని, ఆయన సేవలోకి తీసుకొని వెళ్ళాలని, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనకి ఇవ్వాలని యేసయ్య ప్రయత్నాలు చేస్తున్నాడండి. మన దేవుడి దగ్గరికి వెళ్ళాలా, మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించుకోవాలి, మనుషులకు కాదు, ఈ లోకంలో అధికారులకు కాదు, ఈ లోకంలో గొప్ప పేరుండేటువంటి వారికి కాదు, ఈ లోకంలో గొప్ప అందం చందం సున్నం ఉండేటువంటి వారికి కాదు. మనము మనుషులకు లోబడడం కాదండి. దేవుడు మనల్ని మొదటి స్థానంలో ఉంచాలంటే మనం దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. మన జీవితము మన చేతుల్లో పెట్టి మనం నాశనం చేసుకోకూడదు, మన దేవుడి చేతుల్లో పెట్టాలి. మనం ఈ లోకంలో నేను గొప్పగా ఉండాలి, నా పక్కనుండే మనుషులు ఎదగకూడదని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనం ఎదగమండి. మనము నేను ఎలా ఉన్నానో నాతో నా సహోదరులు కూడా అలానే ఉండాలా, నా సహోదరులు అలానే ఉండాలని మనము మంచి మనసు కలిగిన మంచి ఈవులతో మనం ఆశపడేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుడు మన ప్రతి ఒక్క ఆశని తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన జీవితం యావత్తు దేవుడి చేతుల్లో పెడితే మనల్ని పైకెత్తేటువంటి దేవుడు, మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు, మనల్ని గొప్ప చేసేటువంటి దేవుడు అండి. మనుషులైతే మాట తప్పి వెళ్ళిపోతారు, దేవుడైతే మాట తప్పని దేవుడు అండి. దేవుడు అబద్ధమాడ చాలని దేవుడై ఉన్నాడు. మన జీవితాలు ఈ లోకంలో అన్ని ద్వారాలు మూసుకొని పోయినా కూడా దేవుడు ఒక ద్వారం తెలవగా సముద్రం. మనకు మనుషులు సహాయం అవసరం లేదు. దేవుడు అనుకుంటే ఆయన దూతల్ని పంపించి కూడా మనకు సహాయము ఇవ్వగలిగిన సమర్థుడు. దేవుడు బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఆయన శిష్యుల్ని ఎప్పుడు విడిచిపెట్టలా. అదేవిధంగా ఇశ్రాయేల్ ప్రజలను కూడా ఎంత సనుక్కున్నా ఎంత కొనుక్కున్నా కూడా వాళ్ళని విడిచిపెట్టలేదండి. మన దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టడు. కాబట్టి మన ఆనప్రియుడైన మన యేసుని సేవించినట్లుగా ప్రార్థన.
మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవ, అదేవిధంగా మమ్మల్ని మొదటి వారుగా మమ్మల్ని పైకి ఎత్తుతానన్న దేవ, మీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో మేము గర్వం ద్వారా, మనుషులు పొగడ్తల ద్వారా మేము పైకి పోకూడదు, కానీ ఎప్పుడైతే మీ సేవలో మేము పైకి ఎత్తబడతామో మా జీవితము వేసి మంచిగా ఉంటుందయ్యా, మా జీవితము మంచి స్థానంలో ఉంటుంది. ఒకసారి సహాయం చేయండి అయ్యా. సాతాను మాటలు వినకూడదు, మనుషుల మాటలు వినకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు పొగడ్తకి, మనుషులలోనే నేనే గొప్ప, నేనే అనుకొని గర్వం తెచ్చుకుంటారనే గర్వం ఎప్పుడు వస్తుందంటే నాశనానికి ముందు వస్తుందయ్యా. బైబిల్లో ఒక మాట ఉంటుందయ్యా, తమ్మును తాము తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంటే, వేసే మమ్మల్ని మేము తగ్గించుకునే మంచి మనసు కావాలి, కానీ మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా నరకము పాతాళము కట్టిక చీకట్లోకి వెళ్లకుండా మా జీవితం యావత్తు మీ పాదాల ముందు పెడుతున్నామయ్యా. వేసే మీ వాక్యము నా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. మీరు వచ్చిందయ్యా మనుషుల కోసము. గొప్పగా మనుషులు ఎవరైతే ఉంటారో, డబ్బు ఎవరైతే ఉంటుందో, అందం ఎవరైతే ఉంటుందో వాళ్ళ కోసం కాదయ్యా, పేదల కోసం వచ్చారయ్యా, పాపుల కోసం వచ్చారయ్యా. అదేవిధంగా పెంట కుప్పలుగా ఉండేటువంటి వాడిని లేవనెత్తడానికి వచ్చారయ్యా. మీరు కూడా దరిద్రంలో జీవించారే, దరిద్రులైన మనుషుల్లో ఏసే మీరు ఎంతగానో కొరడా దెబ్బలు తిన్నారు, ఉమ్మి వేపించుకున్నారు. మీ తల్లిదండ్రులకి వడ్రంగి పని కూడా చేసి వాళ్ళని పోషించిన దేవా, మీకు ఎంతగా మేము మా రుణం తీర్చుకోలేము. మీరు గొప్ప దేవుడయ్యా. మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని మా జీవితాలు మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని మహిమపరిచి మంచి మనసును దయచేయమని ప్రాధాయపడుతూ, సాతాను చదువున ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరసిన జ్ఞాపకం చేసుకుని దినకాలం నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినమ్రతతో నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.